సబ్స్క్రైబ్ ఛానల్. చూడండి, డిజైన్ అయితే బోట్ నెక్ డిజైన్ ఉంది. బోట్ నెక్ డిజైన్లోనే మనకు ఫ్రంట్ హుక్స్ అయితే వస్తాయన్నమాట. చూడండి, లైనింగ్ అయితే ఇలాగా మనకు పీస్ క్లాత్ అయితే తెచ్చిచ్చారు, 1 మీటర్ క్లాత్. ఇదైతే మనకు వాష్ చేసిన ఒకటే, వాష్ చేయకున్నా ఒకటే, అందుకైతే వాష్ చేయలేను. డైరెక్ట్ అయితే నేను కటింగ్ అయితే చేస్తాను. చూడండి, ఇది వచ్చేసి మనకు హ్యాండ్స్కి వచ్చేసి చిన్నగా ఇట్లా బార్డర్ వచ్చింది. హాఫ్ హ్యాండ్సే పెట్టుకుంటారు కస్టమర్, కాకపోతే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నా కానీ ఇంతవరకు పెట్టుకుంటే బాగుంటుంది అనేసి అయితే 10 ఇంచెస్ వరకు అయితే ఇలాగ అయితే ఉంటుంది. ఇంతవరకు అయితే వస్తుంది, కానీ అంత లుక్ అయితే ఉండదు. చిన్న హ్యాండ్స్ బార్డర్ ఉంది కాబట్టి చిన్నగా పెట్టుకుంటేనే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను అంటే డైరెక్ట్గా క్లాత్ అయితే ఇలా ఫోల్డింగ్ ఉంటుంది కదా, అది తీసేసి అయితే నేనైతే వాష్ చేయలేను. లైనింగ్ అయితే ఇలాగా మనకు క్లాత్ అయితే ముందుగా ఇలా కిందికి అయితే కోర్ ఎట్ సైడ్ ఉంటుందో అటు సైడ్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పీస్ క్లాత్ అయితే మనకు చిన్న పన్నా ఉంటుంది కదా, దానివల్ల అయితే మనం చూసి అయితే తీసుకోవాలి. ఫుల్ హ్యాండ్స్ ఉంటే కొంచెం తక్కువ పడుతుండే, ఫుల్ హ్యాండ్స్ లేదు కాబట్టి మనం అడ్జస్ట్ చేసి అయితే కట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే క్లాత్ కోర్ నుంచి అయితే చూసుకొని, కోర్ ఎట్ సైడ్ ఉందో చూసుకొని ఇలాగైతే ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకు దీంతో అయితే ఎలా కొలుసుకోవాలి, ఎన్ని ఇంచెస్ వరకు ఉంటుంది దీంట్లో, లేదు టేప్ తోటి అయితే ఎలా కొలుసుకోవాలి. టేప్ తోటి అయితే ఇప్పుడు నేను చూపించాను, ఎందుకంటే మీకు మొత్తం బాడీ మెజర్మెంట్ అయితే ఏం చెప్పట్లేదు, అంటే బ్లౌజ్ మెజర్మెంట్ అయితే ఏం చెప్పట్లేను. డైరెక్ట్గా మీకు చాలా వీడియోస్లో అయితే నేను అన్ని మెజర్మెంట్ చెప్పుకుంటూ కట్ చేసినవన్నీ చూపించాను. నార్మల్ బోట్ నెక్ డిజైన్ బ్లౌజ్ కూడా, అవి మీకు చూడాలనుకుంటే అందులో వీడియోలో బ్యాక్ వెళ్ళి అయితే చూడండి ఛానల్లోకి. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ గురించి అయితే ఇలాగా మనకు 2-3 ఇంచులు అయితే క్లాత్ అయితే ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను ఫోల్డింగ్లోకి. చూడండి, ఇలాగైతే మనం తీసుకుని ఎంత ఉంది లెంత్ అనేది డైరెక్ట్ టేప్ తోటి చూపించట్లేను కాబట్టి కింద 1/2 ఇంచ్ అయితే వదిలాను. చూడండి, ఇలాగా చూసి మనకు పైన కూడా పొడవు ఎంత లెంత్ కావాలనేది అయితే ఇలాగ తీసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా ఎన్ని ఇంచెస్ రావాలి, 7 ఇంచెస్ వరకు అయితే మనకు కంపల్సరీ 7 ఇంచెస్ వరకు అయితే షోల్డర్ కటింగ్తో సహా 7 ఇంచెస్ ఉండాలి బోట్ నెక్ అయితే. చూడండి, ఇప్పుడు వచ్చేసి అయితే ఇక్కడ వరకు అయితే మార్క్ చేసుకున్నాను. మీకు డైరెక్ట్గా అయితే నేను ఇక్కడ 6 ఇంచెస్ వరకే వచ్చింది, ఇంకా 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాను. ఇందులో చాలా కన్ఫ్యూజన్ అవుతుంది స్కేల్ తోటి, ఎందుకంటే ఇంచెస్ కొలవాలనుకుంటే దీంతో కొలవకపోవడమే బెటరు. కొలిచారనుకోండి కన్ఫ్యూజ్ అవుతారు. మామూలుగా మనకు స్ట్రేట్ లైన్ వేసుకోవడానికే ఎక్కువ మట్టుకు యూజ్ అవుతుంది. చూడండి, నేనైనా కానీ చాలా కన్ఫ్యూజ్ అవుతాను అప్పుడప్పుడు. చూడండి, ఇలాగైతే కొలుసుకోవాలి. కొలుసుకున్న తర్వాత 1/2 ఇంచ్ పైన కూడా మార్కింగ్ అయితే చేశాను, చూసుకోవాలి ఒకసారి. ఇప్పుడైతే మనం ఇలా ఎంతవరకు అయితే ఉంది అనేసి అయితే చూసుకున్న తర్వాత మనకు చేతి సంఖ ఎంతవరకు వస్తుందో కటింగ్ అనేసి అయితే చూసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎంతవరకు, ఎన్ని ఇంచెస్ వరకు అయితే హ్యాండ్స్కి ఎంత ఫిట్టింగ్ సరిపోతుంది క్లాత్ అనేది కూడా తర్వాత అయితే చూసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే మనం కట్ చేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ అయితే ఉండాలి కంపల్సరీ. ఇలాగా మనం మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా స్ట్రేట్ లైన్ అయితే తీసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఈ స్కేల్ అయితే చాలామంది ఇంచులతోటి చూసుకోవడానికి కూడా యూజ్ చేస్తారు, డైరెక్ట్ ఇలా మార్కింగ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేస్తారు. నాకైతే ఇది అవసరం లేదు, డైరెక్ట్గా నేను టేప్ కొలత తీసుకొని అయితే నేను డైరెక్ట్ మార్కింగ్ పెట్టి అయితే కట్ చేసుకుంటాను. ఎప్పుడు మీకు ఈజీగా ఎలా చూపించాలి, ఇలా గ్రాఫ్ వేసుకోవడం ఈజీగా ఉంటుంది అనేసి అయితే నేను ఇలా చూపిస్తున్నాను. చూడండి, ఇలాగైతే మనం ఈజీగా మనకు అందుబాటులో ఎలాగ సెట్ అవుతుందో అలా సెట్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలి, గ్రాఫ్ వేసుకోవాలి నీట్గా. చూడండి, వచ్చేసి కస్టమర్స్కి అయితే ఇలా ఈ గ్రాఫ్ అంటే డిజైన్ కరెక్ట్గా కనిపించట్లేదు, ఎందుకంటే కరెక్ట్గా అంటే ఇట్లా వెలుగు అయితే ఎండ వస్తుంది కదా, వెలుగు అయితే కరెక్ట్గా దీనిపైన పడుతుంది అనేసి కరెక్ట్ క్లియర్గా కనపడట్లేదు. చూసారు కదా, అలా డైమండ్ కటింగ్లో అయితే రావాలి. మధ్యలో షేప్ అయితే మనకి కింద కార్నర్కి పైన కార్నర్కి ఎలా కట్ చేసుకోవాలి, ఎన్ని ఇంచులు ఫోల్డ్ చేసుకుని, ఇందులో ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ గ్రాఫ్ వేసి డైరెక్ట్ కటింగ్ చేయకుండా నేను ఎలా ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చూడండి, ఈ ఇంచెస్లో అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఈ ఇంచెస్ ఎక్కడ వస్తుంది ఏంది అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. మీరు ఈ ఇంచెస్లు ఇక్కడ నుంచి అవి వస్తాయి, అంటే ఇక్కడ నుంచి అక్కడ నుంచి 0 నుంచి అయితే వస్తుంది, ఒక దగ్గర అయితే 8 నుంచి వస్తుంది, ఒక దగ్గర 0 నుంచి వస్తుంది. ఇవి అంతగా మీరు టెన్షన్ పడే అవసరం ఏం లేదు. చూసుకుంటాను అనుకుంటే చూడండి, ఇటు నుంచి అటు నుంచి కన్ఫ్యూజ్ కాకుండా మార్కింగ్ అయితే చేసుకొని కట్ చేసుకోవాలి. లేదు మీకు ఇది అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్ కూడా కటింగ్ అయితే చేసుకోవచ్చు మార్కింగ్ పెట్టుకొని. కాకపోతే దీంతో చాలా యూజ్ అయితే ఉంటుంది. ఇలాగ మనకు నెక్ దగ్గర బోట్ నెక్ డిజైన్స్కి చాలా యూజ్ అయితే అవుతుంది ఈ స్కేల్ అయితే. చూడండి, ఇలాగా
మనకు ఈ ఇంచు పట్టీతోటి ఎంత యూజ్ అవుతుందో దీనితోటి కూడా అంతే యూజ్ అవుతుంది. కాకపోతే మనకు షేప్ అనేది డైరెక్ట్ షేప్ స్ట్రెయిట్‌గా రావడానికి గ్రాఫ్ ఏసుకోవడానికి చాలా యూజ్ అయితుంది. మీకు ఇది వాడడానికి దీంట్లో ఉన్న నంబర్స్ అయితే చూసి వాడకుండా డైరెక్ట్‌గా మీరు టేప్ తోటి కొలతలు పెట్టేసుకొని అయితే మార్కింగ్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తే చాలా బెటర్ ఉంటుంది. చూడండి ఇప్పుడొచ్చేసి మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకైతే కొలుసుకున్నాను కదా! ఎన్ని ఇంచెస్ వచ్చింది. ఇక్కడికి మనకు 1 ఇంచ్ అయితే తగ్గించాలి. ఎందుకంటే మనకు పైనుంచి అయితే బోట్ అంటే మనకు హుక్ అయితే బటన్ గానీ, హుక్ కానీ వస్తుంది కదా! అక్కడికి కింద డీప్ ఎక్కువ కాకుండా, బ్రాడ్ ఎక్కువ కాకుండా కింద మనకు తగ్గించాలి 1 ఇంచ్ అనేది. షేపు క్రాస్‌గా అయితే తీసుకోవాలి. చూడండి ఇలాగా తగ్గించుకున్న తర్వాత ఇలా మనకు నెక్ దగ్గర అయితే ఇలా రౌండ్‌గా మధ్యలో అయితే గ్రాఫ్ ఏసిన దానికి మార్కింగ్ చేసుకోవాలి. దీన్ని కూడా సేమ్ మనకు పైన ఏ ప్యాటర్న్ అయితే వస్తుందో అదే ప్యాటర్న్ అంటే చూయించాను కానీ మీకు క్లియరిటీగా అయితే లేదు ఫోటోలో అయితే. చూడండి దీనికంటే 1 ఇంచ్ అంతా మనకు షేప్ అయితే తీసుకోవాలి కిందికి. ఎందుకంటే అందులోనే మనకైతే డిజైన్ అంటే ఈ షార్ప్‌గా ఉంటుంది. నెక్ అయితే బ్రాడ్ కాదు. దీనివల్ల అయితే చూడండి 1/2 ఇంచ్ అయితే మనకు ఇంత మటుకొస్తుంది. మనకు మధ్యలో లాస్ట్‌లో మనకు కంప్లీట్ అయిపోయాక బటన్ అయితే వస్తుంది కదా మధ్యలో. అలాగా చాక్లెట్ డిజైన్ లాగా సెట్ చేసేది ఉంది. అంటే ప్యాటర్న్ సెట్ చేయాలి ఇంకా లాస్ట్‌లో. చూడండి నెక్ అయితే ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో అయితే సెంటర్‌లో వరకైతే ఎళ్లి హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్. ఇలాగ ఫోల్డ్ చేసుకొని సేమ్ అదే ప్రకారంగా మనకి కింద ఎలా వచ్చిందో పైన వరకు కూడా షేప్ అలాగే రావాలి అంటే మనం కంపల్సరీ ఇలాగైతే షేప్ అయితే కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు డైరెక్ట్ గ్రాఫ్ ఏస్తే గ్రాఫ్ అంత నీట్‌గా అయితే రాదు. ఇలాగ చూడండి ఎక్కడ సైడ్ అయితే ఎలా కట్ చేస్తామో ఇంకో సైడ్ కూడా అదే షేప్ రావాలంటే ఇలా సెంటర్‌లో నుంచి అయితే ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ సైజ్ అయితే వస్తుంది. పైన కింద అయితే డిజైన్ అయితే సేమ్ ఉంటుంది. చూడండి ఇప్పుడైతే ఈ బ్యాక్ అయితే హుక్ పెట్టుకునే ప్లేస్ అయితే కట్ చేస్తున్నాను. పైన ఎక్కువ మటుకు హుక్ పెట్టుకుంటున్నారు. బటన్ అయితే హెయిర్‌కి తట్టుతుందనేసి హుక్ అయితే పెడుతున్నారు కదా ఎక్కువ. అందు గురించి నేనైతే ఎక్కువ మట్టుకి హుక్ పెడతాను. అందు గురించి హుక్ అని అంటున్నాను. చూడండి ఇలాగైతే కట్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ మీకు 1 ఇంచ్ ఎక్కువ వదిలాను 2 ఇంచెస్ అని ఎందుకు అన్నానంటే ఫ్రంట్ గురించి చూడండి. ఇదొచ్చేసి మనకు నార్మల్ బ్లౌజ్ కటింగ్ అన్నమాట. చూడండి ఇలా సంకలో మనకు షేప్ అయితే ఎలా ఉందో అలా అయితే గ్రాఫ్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ మనకి ముందుకు జరపాలి. ఇటు ముందు 1 ఇంచ్ ముంగటికి జరిపినాక సంకలో నుంచి మనకు 1 ఇంచ్ అనేది లోపలికి తీసుకోవాలి. ఎందుకంటే దీనికి మనకు ఫ్రంట్ హుక్స్ కాబట్టి దీనికి సెట్ చేసి అయితే కుట్టాలి. ఎందుకంటే బ్లౌజ్ అనేది షేప్ అవుట్ అయిపోకూడదు. మనకు ఫ్రంట్ నుంచి చూస్తే నార్మల్ బ్లౌజ్‌లాగా, బ్యాక్ చూస్తే బోట్ నెక్ బ్లౌజ్ లాగా అయితే ఉండాలి. చూడండి ఇలాగైతే నెక్ అయితే కొలుచుకోవాలి. నెక్ కొలుచుకున్న తర్వాత ఎన్ని ఇంచెస్ వరకు పెట్టాలి 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్ వరకు మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఫ్రంట్ నెక్. చూడండి ఇలాగా ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్‌కి ఇంత డీప్ వస్తుంది. ఎలా మనకు ఫ్రంట్ ఫెయిల్ అయిపోతుంది అనే డౌట్ అయితే అసలే లేదు. చూడండి ఇది వచ్చేసి మనకు హుక్స్ పట్టి, కాజా పట్టి పెడతాం కదా! దీనివల్ల అయితే మనకు దగ్గరకైతే వచ్చేస్తుంది. క్రాస్ కటింగ్‌కి ఎక్కువ క్లాత్ ఉంటుంది కాబట్టి సాగిపోతుంది. నార్మల్ కటింగ్‌కి ఏమో దగ్గరగా ఉంటే మనకు బ్లౌజ్ అనేది పాడైపోతుంది. అందు గురించి అయితే ఇంత వెడల్పు అయితే తీసుకోవాలి. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు లోపటి నుంచి 1 ఇంచ్ ఇక్కడ జరిపాం కదా! 1 ఇంచ్ ఇటు లోపటికైతే జరపాలి. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు కింద వరకు బ్లౌజ్ గ్రాఫ్ అయితే ఏసింది ఉంది కదా! మార్కింగ్ చేసుకొని ఎన్ని ఇంచెస్ వరకు పెట్టుకోవాలి. ఇదంతా మన ఐడియా బట్టే పెట్టుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్‌కి మనకు మెజర్‌మెంట్ బ్లౌజ్‌కి బోట్ నెక్ సెట్ చేయాలి కాబట్టి మన ఐడియా తోటైతే మనం కుట్టాలి. చూడండి ఇలాగైతే మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎన్ని ఇంచుల వరకు వస్తుందో అనేది అయితే చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ వరకైతే ఉంది కదా! దీనికి నార్మల్ బ్లౌజ్‌కి అయితే మనకు ముందు పట్టి అయితే చాలా చిన్నగా వస్తుంది. దీనికైతే కొంచెం పెద్దగా వస్తుంది. ఇప్పుడైతే నేను మార్కింగ్ చేసింది చాలా పెద్దగా అవుతుంది. దానికి తగ్గించాలి. ఇలా తగ్గించాలంటే 1 ఇంచ్ అయితే లోపటికైతే తీసుకున్నాను ఇలాగా. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. ఇలాగా కట్ చేసిన తర్వాత మనకు బెల్ట్ పట్టీ కూడా చాలా ఈజీగా అయితే మనం కట్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే ఈ ఇంచెస్ తేడాతోటే మీకు తెలిసిపోతుంది. ఏ విధంగా మనం కట్ చేసుకోవాలనేది చాలా ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. ఎందుకు అంటే
మీకు ప్రతి ఒక్కరు కూడా కటింగ్ చూయిస్తారు, కానీ నేనైతే ఇట్లా చాలా వీడియోస్లో అయితే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. మీరు చాలా ఈజీగా అయితే నేర్చుకుంటారు. కొన్ని నాకు టైం దొరకక నేను కొన్ని డిజైన్స్ అయితే నేను వీడియో తీయకుండానే కుట్టేస్తున్నాను. చాలా అంటే చాలా ఉంటాయి కదా బ్లౌజెస్. చూడండి ఇలాగైతే మనకు పైనున్న షేప్ అయితే 1 ఇంచ్ వరకు, 1 ఇంచు పొడవు, మళ్ళీ కింద వచ్చేసి 4 ఇంచ్ వరకు అయితే క్లాత్ తీసేయాలి. తీసేస్తే మనకు షేప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ ఉంచినా కానీ షేప్ అనేది కరెక్ట్గా రాదు ఫ్రంట్ సైడ్. చూడండి ఇలాగైతే మనకు ఇక్కడ మనం పట్టి కుడతాం కదా, పట్టి కుట్టాక యాజ్ ఇట్ ఈజ్గా దీనికైతే సరిపోతుంది. చూడండి ఇలాగా షేప్ అయితే పర్ఫెక్ట్ కూర్చుంటుంది. ఫ్రంట్ సైడ్ అయితే ఇలాగైతే మనము లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసి ఎలా కట్ చేసుకోవాలి, ఈ సెంటర్ ఉంది కదా, ఈ క్లాత్ అనేది మిగిలింది ఉంది కదా, అది కొంచెం ముందుకి ఫోల్డ్ చేసి ఇలా సెంటర్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇది మనకు సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి కరెక్ట్గా కింద మనకు 1/2 ఇంచ్ ఉంది, కానీ పైన అయితే కుట్టడానికి అసలు క్లాతే లేదు. చూడండి ఇలాగా క్లాత్ లేదు. ఇప్పుడు మనం మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎలాగంటే ముందు మనకు క్రాస్ పట్టీలు కూడా వచ్చేసాయి కాబట్టి ఇది క్లాత్ అనేది ముందుకు జరిపి సెంటర్లో అనేది ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ కొంచెం వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అంటే మనకు హాఫ్ హ్యాండ్స్ కాబట్టి అంత పెద్దగా అంత తేడా ఏమి ఉండదు. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు షేప్కి కూడా కరెక్ట్గా క్లాత్ అయితే సరిపోయింది. చంకలు అతుకులు అవేమి కూడా పడవు. చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. క్లాత్ చూడండి, నేనేందంటే ఈ బ్లౌజ్కి మనము హ్యాండ్స్కి ఎలా కట్ చేసుకోవాలి, క్లాత్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది అయితే నేను ఫోల్డ్ చేసి చూపించాను కదా. మనకి ఇక్కడ క్లాత్ వేస్ట్ అయిపోతుంది అని ఆలోచించకుండా మధ్యలోకి అయితే కట్ చేసి షోల్డర్ కట్ చేసిన క్లాత్ అయితే షేప్ ఉంటుంది కదా, అక్కడ నుంచి అయితే తీసుకోవాలి సెంటర్లో నుంచి. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి కట్ చేస్తే మనకు క్లాత్ అయితే సరిపోకుండా, చూడండి ఫస్ట్ కట్ చేస్తే అంత క్లాత్ అయితే సరిపోకుండే. చూడండి 1/2 ఇంచ్ మనకు కుట్లలో క్లాత్ సరిపోకుండా ఇలా సెంటర్లో నుంచి ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటేనే మనకు క్లాత్ అనేది సరిపోతుంది. నీట్గా అయితే కింద నుంచి మనకి సంక షేప్ అనేది తీసుకోవాలి. చూడండి ఇలాగైతే కట్ చేసుకోవాలి. మనకి ఈ క్లాత్ అనేది కుక్స్ పట్టిక వాటికైతే యూజ్ అవుతుంది. చూడండి మధ్యలో నుంచి అయితే హ్యాండ్ అయితే కట్ చేసేస్తున్నాను. 2 చేతులు అయితే ఉన్నాయి కదా, ఇలాగా డైరెక్ట్గా అయితే కట్ చేసుకున్నాను. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు హాఫ్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి కదా, ఈ బార్డర్ అనేది కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలి అంటే ఇది కార్నర్కి కోర్ ఉంది చూడండి, ఈ కోర్ ఉన్నందువల్ల మనం దీని క్లాత్ అయితే ఎక్కువ కట్ చేసుకోవడానికి రాదు. అందు గురించి లైనింగ్ క్లాత్ అనేది కాస్త ముంగటికి 1/2 ఇంచ్ అంతా ఎక్కువ ఫోల్డింగ్ చేసుకునేలాగా ఫోల్డింగ్కి ముందు పెట్టేసి అయితే వదిలేసి కటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. చూడండి ఇది వచ్చేసి మనకు ఈ నార్మల్ అంటే ఎక్కువ రేట్ క్లాత్ అనమాట. చాలా బాగుంది క్లాత్ అయితే. ఇలాంటి చాలా క్లాత్లు అంటే ఎక్కువ కాస్ట్ పడ్డ క్లాత్లకు అన్నిటికీ ఇలాగా మనకు రెడీమేడ్ శారీస్కి కింద కోర్కి ఇట్లా పైపింగ్ లాగా వచ్చేస్తుంది, అలాగుంది. చూడండి పోగులు పోకుండా అట్లా ఉంటాయి కదా, అలాగైతే వచ్చింది. క్లాత్ అయితే చాలా బాగుంది. ఇలాగైతే చూసి అయితే నేను కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఎక్కువ క్లాత్ అయితే ఫ్రంట్ సైడ్ మనకు ఎక్కువ అడ్జస్ట్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ కూడా ఎలా కట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసానైతే నేను చూపిస్తాను. ఇందులో మనం క్లాత్ కూడా సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి మంచి క్లాత్లు అయితే వేస్ట్ చేయకుండా, అంటే కస్టమర్స్కు అడుగుతామన్నమాట, మిగిలిన దాకా ఇవ్వాలా అనేసి అయితే వాళ్ళు ఇవ్వమంటే ఇచ్చేస్తాను. లేదంటే మనకు దేనికో దానికైతే యూజ్ అవుతుంది. చిన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అవి ఇవి కుట్టిమంటారు, కుట్టి వేస్తాను అలాగా. ఎందుకంటే క్లాత్ అయితే వేస్ట్ చేయొద్దు. చాలా మంచి క్లాత్ అయితే ఉంది. అడ్జస్ట్ చేసి అయితే కట్ చేస్తున్నాను. చూడండి మనకు మెయిన్ ఏంటంటే ఫ్లవర్స్ అంటే తీగలు ఉన్నాయి, ఎటు సైడ్ నుంచి తీగలు వచ్చేసాయి అనేది కూడా చూసుకొని అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇలాగైతే నేను ఈజీగా మధ్యలో అయితే కట్ చేయకుండా ఇలా సైడ్ నుంచి అయితే నీట్గా కట్ చేసుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే మధ్యలో క్లాత్ మనకు తర్వాత లాస్ట్లో పైపింగ్ పెట్టి కుట్టే ముందు అయితే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం డైరెక్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ అటు ఇటు జరుగుతుంది కాబట్టి ఇలాగైతే కట్ చేసుకోవాలి. షేప్ అయితే సెంటర్లో నెక్ షేప్ అయితే కట్ చేయట్లేను. ఇలాగైతే నీట్గా కట్ చేసుకోవాలి మెల్లిగా. ఎందుకంటే కొంచెం పొరపాటు అయినా కానీ అటు ఇటు జరిగినా కానీ మనకు లైనింగ్ క్లాత్ అయితే కట్ అయిపోతుంది. చూడండి ఇలాగైతే నీట్గా కట్ చేసుకోవాలి. మధ్యలో నెక్ అయితే చూడండి ఎలాగొచ్చేసిందో, ఇలాగైతే మనం నీట్గా ఫోల్డింగ్ చేసి అయితే పెట్టుకోవాలి.
ఇప్పుడైతే మనకు క్లాత్ ఎలాగ సెట్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి. ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్ అయితే ఎక్కడ సైడ్ కట్ చేస్తే క్లాత్ అనేది సేవ్ అవుతుంది అనేసి అయితే చూసుకోవాలి. క్లాత్ మిగిలింది కదా అనేసి కూడా చాలామంది ఎటు అంటే అటు కట్ చేస్తారు. అలా కట్ చేయొద్దు. క్లాత్ మిగిలినంత మటుకు క్లాత్ అయితే సేవ్ చేయాలి. మన కస్టమర్స్కి యూజ్ అయినా సరే క్లాత్ మనకైనా యూజ్ అవుతుంది కదా. చూడండి ఇలాగైతే నెక్ వరకు మనకు హ్యాండ్స్ షోల్డర్ కటింగ్ ఎక్కడ వరకు అయిందో అక్కడ వరకు అయితే నీట్గా కట్ చేసుకోవాలి. ఏమాత్రం క్లాత్ అనేది వేస్ట్ కాకుండా జాగ్రత్తగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇది మనకు కటింగ్ చేసుకోవడం క్లాత్ సేవింగ్ కటింగ్ చేసుకోవడం నేర్చుకుంటేనే మనకు కాస్తంత క్లాత్ ఉన్నా కానీ ఎలా కట్ చేసుకోవాలి అనే ఐడియా అయితే ఈజీగా వస్తుంది. అందు గురించే నేను పదే పదే చెప్తాను, క్లాత్ సేవ్ చేసి అయితే కట్ చేయండి బ్లౌజెస్కి. ఎందుకంటే మీకు తక్కువ క్లాత్ ఎవరైనా 80 సెంటీమీటర్ క్లాత్ ఇచ్చి ఎంత లావున్న వాళ్ళకి కట్ చేసుకుంటా కలిగే కెపాసిటీ కూడా వస్తుంది ఇలాగ సేవ్ చేసి కట్ చేస్తే. చూడండి ఈ మన క్లాత్ సేవ్ చేసి కట్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. మనకు ఎంత చిన్న క్లాత్లో అయినా మనం బ్లౌజ్ కుట్టేయగలము అనే ధైర్యం అయితే మనకు ఉండాలి. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇందులోనే 2 తీద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఇంకో పీస్ అయితే ఉంది కదా, అది కూడా మనం వేస్ట్ చేయొద్దు. అయితే సింగిల్గా దీంట్లో ఒకటి తీసేసి అయితే దీంట్లో ఇంకోటి అయితే తీస్తాను. ఫ్రంట్ క్రాస్ బెల్ట్లు చూడండి. ఇప్పుడు వచ్చేసి మన క్రాస్ బెల్ట్ అయితే ఒకటైతే ఇందులో ఈ క్లాత్లో అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకోటి అయితే ఇప్పుడు చూపించాను కదా, ఆ మిగిలిన క్లాత్లో అయితే కట్ చేస్తాను. ఎందుకంటే క్లాత్ సేవ్ అవుతుంది కాబట్టి. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇందులో ఇంకో పీస్ అయితే వస్తుంది మనకు ఈజీగా. అంటే ఉల్టా ఉంటే ఉల్టా పైనేసి కట్ చేసుకోండి, సీదా ఉంటే సీదా పైనేసి కట్ చేసుకోండి. రెండు ఒకేలా కట్ చేసుకోవాలి. సేమ్ సైడ్ ఉన్నవి కట్ చేసినా కానీ మనకు క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడైతే మనకు ఈజీగా అయితే వచ్చేసింది. ఇదైతే ఇంత క్లాత్ అయితే మిగిలింది చూసారు కదా. చిన్నపిల్లలకు ఫ్రాక్ బాడీకి కానీ దేనికి కానీ అయితే యూజ్ అవుతుంది. చూడండి ఇలాగైతే మొత్తానికైతే కటింగ్ అయితే చేసేసుకున్నాను. బ్లౌజ్ కటింగ్ అయితే చూసారు కదా. బ్లౌజ్ అయితే ఫినిష్ చేశాను. చూడండి ఎలా ఉందో. ఇందులో వచ్చేసి నేను బటన్ అయితే యాడ్ చేయలేను, ఇంకా బ్యాక్ అయితే బటన్ వస్తుంది, హుక్ అయితే పెట్టలేను. ఇలా చాక్లెట్ డిజైన్ అయితే చేశాను చూడండి. ఇందులో మధ్యలో అయితే ఇటు బటన్ వస్తుంది, హుక్ అనే వస్తుంది. చూడండి ఇటు హ్యాండ్కి కూడా కింద ఇలా చిన్నగా డిజైన్ అయితే చాక్లెట్ అయితే పెట్టాను. ఇంకొక హ్యాండ్కి కూడా అలాగే పెట్టాను. చూసారు కదా. నేను ఇలా కుట్టడం నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. ఫ్రంట్ నెక్ దగ్గర కానీ ఫ్రంట్ షేప్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. చూడండి ఇలాగైతే కుట్టుకోవాలి, చాలా ఈజీగా అయితే వస్తుంది.